యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీపికా పదుకొనే హీరోయిన్గా నటించాల్సి ఉండగా, తాజాగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకుడు సందీప్ వంగారెడ్డి. దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీపికా రూ. 15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని, నిర్మాతలు అంగీకరించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణం కూడా వెల్లడైంది. స్పిరిట్ టీమ్ దీపికాతో భారీ పారితోషికంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారీ పారితోషికంతో పాటు దీపిక 3 షరతులు పెట్టిందని, అవి నిర్మాతలకు నచ్చకపోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారని తెలుస్తోంది. లాభాల్లో వాటా, తెలుగులో డబ్బింగ్ చెప్పకపోవడం, వర్క్ టైమింగ్స్ లాంటి షరతులు పెట్టిందట. కాని ఈ షరతులు సందీప్ వంగారెడ్డికి నచ్చలేదు. దీంతో దీపికాతో కలిసి పనిచేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీపిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఆమె వరుసగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్లు అందుకుంటోంది. ఆమె చివరిగా నటించిన కల్కి 2898 సినిమా 2024లో విడుదలై 1100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీనికి ముందు జవాన్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఈ 2 సినిమాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరగా, దీపికా పదుకొనె స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక 3 ముఖ్యమైన షరతులు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.